అంజనా, నేను నీకు సపోర్టే. వీడు వీళ్ళ అన్నయ్యలు చేసింది తప్పే. నా కోసం ఈ ఒక్కసారికి వాళ్ళని క్షమించు. నువ్వేమంటావు అన్నయ్య? ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటే అన్నీ సర్దుకుంటాయి. ఏంటమ్మా? మీరే చెప్పండి అంకల్. నా మీద ఎవరైనా చేయి చేసుకుంటే మా అన్నయ్యలు చూస్తూ ఊరుకోగలరా? నేనే ఊరుకోను. ఆ అబ్బాయి చెప్పింది కరెక్టే. అందులోనూ వాళ్ళు పిలిచినప్పుడల్లా వెళ్లకుండా ఉండగలనా? ఉండలేము. ఫాదర్ గడు వచ్చి అనవసరంగా నా గురించి చెప్పేశాడు. కాలేజీలో జరిగిన ఎలక్షన్స్ లో నేను చైర్మన్ గా పోటీ చేసినప్పుడు నా మీద చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంతెందుకు పోలీస్ కేసు కూడా పెట్టారు. ఏదోలా నన్ను డిగ్రేడ్ చేయాలని నా మీద 2 రేప్ కేసులు కూడా పెట్టారు. కానీ నన్నేమీ చేయలేకపోయారు. ఇదంతా నేనంటే గిట్టన వాళ్ళు చేసిన పని. నిజమేంటో తెలుసుకోకుండా మొహం ఎలా మార్చుకుందో చూడండి. అది కరెక్టేలే. ఒక నిమిషం. ఎక్కడున్నావు? శివాంక్రిట్లో ఉన్నాను. అంకుల్కి ఫోన్ ఇమ్మంటారా? ఇవ్వు. చెప్పు. వాడు ఒంటరిగా దొరికాడు, వేసేయమంటావా? రే ఫుల్, మూర్ఖంగా అటువంటి పని చేయొద్దు. ఇప్పటికే తను చాలా కోపంగా ఉంది. నా కూతురు క్యారెక్టరే డిఫరెంట్ రా. నాలాగా సాఫ్ట్ క్యారెక్టర్ కాదు. కృష్ణ మీద మళ్ళీ చేసుకున్నారని తెలిసిందంటే మొత్తం చెడిపోతుంది. ప్రస్తుతానికి ఈ మ్యాటర్ వదిలేద్దాం. వాడిని చితక్కొట్టడానికి ఓ టైం వస్తుంది, అప్పుడు చూద్దాం. అలాగే రైట్, పోనిరా. రిపేర్ అయితే బాగు చేయరా, అన్నట్టుని విరక్కొట్టాలి. నువ్వెప్పుడు వచ్చావు? ఉదయమే వచ్చాను. శ్రీ ఎక్కడా? శ్రీదేవి, నీకు ఫోన్ చేస్తే ఎత్తటం లేదని ఒకటే గొడవ. అందుకే నేను వచ్చాను. నిన్ను చూశానని చెప్తే కొంచెం నిదానంగా ఉంటాడు, లేదంటే నెక్స్ట్ బండికి వచ్చేస్తా. ఆ ఫోన్ బాగు చేయించమని నిన్నటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఏంట్రా, మన పక్క వీధిలో ఉన్న మెకానిక్ చెప్తే వాడు వచ్చి బాగు చేస్తాడు, లేదంటే నేను వెళ్ళి చెప్పనా? వద్దులే, రేపు చూసుకుందాం. కుదరదు, నేను ఇవాళ మాట్లాడాలి. ఏంటి? నువ్వేం కంగారు పడుకు. నేను ఇంటికెళ్ళి అమ్మల ఫోన్ ఇక్కడికి పంపిస్తాను. ఏంటి, ఎవరు ఏమీ మాట్లాడకుండా మౌనవ్రతం పట్టినట్టుగా ఉన్నారు? ఏం లేదు, రమేష్ కుటుంబ సమస్య అదే. ఎరా రమేష్, నీ భార్య అప్పటి నుంచి ఇంకా తిరిగి రాలేదా? లేదు. కంగారు పడుకు, తొందరలోనే వచ్చేస్తుందిలే. నేను బయలుదేరినా, ఆ ఫోన్ పంపిస్తానమ్మా. వస్తాను. కొంచెం ఆగుతావా? ఇలా చూడు, ఇవాళ ఒక్కరోజు వాడితో మాట్లాడకపోతే కొంపలేవి మునిగిపోవు. వాడు నీకు తాళి కట్టిన మొగుడు కాదు. అనవసరంగా వాళ్ళిద్దరి మధ్య స్నేహాన్ని పెంచొద్దని తలాతోక బాదుకున్నా. ఇప్పుడు ఏమైంది? నీ ఉద్దేశం ఏంటి? అది నీకు అనవసరం. పోవే లోపలికి, పోవే. కృష్ణ ఎలా ఉన్నాడు? వాడికి ఏ లోటు, బ్రహ్మాండంగా కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నాడు. నిన్న కూడా ఫోన్ చేసి మాట్లాడాను. బహుశా వచ్చే ఆదివారం ఇక్కడికి రావచ్చు. అతనికి ఆ వ్యాధి తగ్గిందా? వ్యాధి? వాడికి వ్యాధి లేదు, పాడు లేదు. అది ఎప్పుడూ నయమైపోయింది కదా. వాడు చాలా సంతోషంగా ఉన్నాడు. సుబ్రహ్మణ్యం గల్ఫ్ నుంచి ఎప్పుడు వస్తున్నాడు? వచ్చే మాఘమాసంలో వస్తున్నాడు. ఎరా గణేష్, మరి నేను వెళ్ళరానా? వెళ్ళండి. ఏంటి అలా దిగులుగా ఉన్నావు? రేయ్, ఏం జరిగిందో చెప్పరా? శ్రీకి 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 ఇంకొక పెళ్లి కొడుకు చూస్తున్నారు. శ్రీకి మరో సంబంధం చూస్తున్నారా? నోటికొచ్చినట్టు మాట్లాడు. నేను చెప్పేది నిజమే. నేను ఇప్పుడే కదా అక్కడికి వెళ్ళి. నీకెలా తెలిసింది? మన కృష్ణ క్లాస్మేట్ సుబ్రహ్మణ్యం తెలుసు కదా, వాళ్ళ నాన్నగారి దగ్గరికి జాతకం చూపించడానికి తీసుకెళ్లారట. పక్కూరు అబ్బాయట. కృష్ణ ఫోన్ చేస్తున్నాడు. నేను కృష్ణ, నేనే వెళ్ళి కలిశాను. మరేమీ లేదు, ఫోన్ రిపేర్ అయింది, బాగు చేయమని పురమాయించా. నువ్వు ఇక్కడికి రావద్దు రావద్దంటున్నాను కదా. రేపు ఉదయానికల్లా నేనే అక్కడ ఉంటాను. నేను
నీతో కొంచెం మాట్లాడాలి కృష్ణ. ఇక్కడ ఆపండి. రే సుధీర్, అటువైపు చూడరా. ఈమె చదువుకోవడానికి రాలేదు, నేర్పించడానికి రాలేదు. ఎవరూ లేని అనాథైతే చెప్పమనరా, జీవితాన్ని ఇద్దాం. తప్పుకోరా. మనం పరిచయం పెంచుకుందామా? ఫస్ట్ ఇయర్ ఎలక్ట్రానిక్స్ క్లాస్ ఎక్కడుందో చెప్తారా? ఫస్ట్ ఇయర్ ఎలక్ట్రానిక్స్. అక్కడ ఎవరిని చూడాలి? కృష్ణ కుమార్, రాజమండ్రి నుంచి. రే సుధీర్, పాప మన కృష్ణ కుమార్ని కలవడానికి వచ్చింది బాబా. వాడు ఎక్కడుంటాడ్రా? ఏంటి తెలియనట్టు అడుగుతున్నావు? వాడుకు అందమైన అమ్మాయి కనపడితే కుక్కలా వెనకాలే వెళ్ళిపోతాడు కదా. మన కాలేజీలో ఉన్నందరూ అమ్మాయిలు పిచ్చోడని అంటారు కదా. అనవసరంగా మాట్లాడకండి. ఎక్కడున్నారో చెప్పండి. అరే, అంత కోపమా? ప్రేమిస్తున్నావా? ఏంట్రా అలా అంటావు? ప్రేమ విరహంతో తప్పించిపోయి ఇంత దూరం వస్తే నువ్వేంట్రా అలా అంటా? నువ్వు అమాయకురల్లా ఉన్నావు కాబట్టి చెప్తున్నాను, వాడిని మర్చిపో. వచ్చే ఆదివారం వాడిని లేపడానికి డేట్ ఫిక్స్ చేశా. బ్రాహ్మణ అమ్మాయి కాబట్టి ఎర్రగా బుర్రగా అందంగా ఉన్నావు. కృష్ణ కుమార్ ఎక్కడికి వెళ్ళాడు? లైబ్రరీకా? తను శ్రీదేవి ఇక్కడికి ఎందుకు వచ్చింది? దద్దోజనం కన్నీరుగా కారుతోంది. యాడొక స్వీట్ హార్ట్. సుధీర్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు శ్రీదేవి? కృష్ణకు ఫోన్ చేశాను, తను తీయలేదు. అందుకనే నేను. వాడు వాళ్ళ అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. వరుణ్, నువ్వు తను తీసుకువెళ్ళు. రా వెళ్దాం. మావయ్య, శ్రీదేవి లోపలుందా? ఉంది రమేష్, లోపలికి రండి. నేను లోపలికి రావడానికి రాలేదు, దాన్ని బయటికి పంపండి. దానికి పెళ్లి కుదిరింది. ఈ విషయం అందరికీ తెలిసేలోపే మేము వెళ్ళిపోవాలి. అది అందరికీ తెలిసి అవమానపడేంతగా ఏం జరిగింది ఇక్కడ? అది మావయ్య, అది రమేష్, శ్రీనివాసు, శ్రీదేవికి కృష్ణకి పెళ్లి జరిపించాలని మనం చిన్నప్పటి నుంచి పదే పదే అనుకుంటున్నాం. వాళ్ళు సంతోషంగా జీవించాలని మనం ఎన్నో కలలు కూడా కన్నాం. అటువంటప్పుడు మనమే వాళ్ళని విడదీయొచ్చా? ఏం మాట్లాడుతున్నారు మావయ్య? వాడికి నాకు శత్రుత్వం ఏంటి? కృష్ణ మనవాడే కదా. మావయ్య, మీరు ఒక విషయాన్ని మర్చిపోయారు. సింగపూర్ నుంచి వచ్చిన మీ పాత ఫ్రెండ్ అప్పారావు వాళ్ళ కొడుకు వెంకట్కి పిచ్చి లేదని చెప్పి ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైన 20 రోజులకే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. మర్చిపోయారా? చాలే, ఆపరా. ఇలా ఎందుకు మాట్లాడుతున్నానో మీకు అర్థం కాలేదా? వద్దు, ఇంకొక మాట కూడా మాట్లాడొద్దు. నన్ను మీరు ఆపదు మావయ్య. నేను ఒక విషయాన్ని చెప్పి తీరాలి. డాక్టర్ అప్పుడు ఏం చెప్పారు? వీడి పిచ్చి నయం కాదని చెప్పారుగా. డాక్టర్ చెప్పిన విషయాలన్నీ నీకు చెప్పకుండా ఉండడానికి కారణం, అనవసరమైన విషయాలన్నీ నీకు తెలిస్తే నువ్వు ప్రశాంతంగా జీవించలేవని చెప్పలేదు కృష్ణ. భూమిని, అమ్మాయిని మనం బలవంతంగా తీసుకోకూడదు. అవి మనస్ఫూర్తిగా, ఇష్టపూర్వకంగా మనల్ని వెతుక్కుంటూ రావాలి. అప్పుడే మనం సంతోషంగా జీవించగలం.
చావైనా బతుకైనా మన ఇద్దరం కలిసే అనుకున్నాం. ఇప్పుడైతే అబద్ధమయ్యేటట్టుంది శ్రీ. నాతో ఏం చెప్పొద్దు, నేను వెళ్ళను. శ్రీదేవి, ఇంత జరిగిన తర్వాత నాతో పాటే ఉండిపోని నేను ఎలా చెప్పగలను? నాకెప్పుడు ఏమవుతుందో నేనే చెప్పలేను. నన్ను అర్థం చేసుకో శ్రీదేవి. వెళ్ళిపో. మీ నాన్న చెప్పినట్టే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకో. దానికి నేను అడ్డుపడింది శ్రీదేవి. కృష్ణ, నేను శ్రీ